జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా వదిన గాని ఆద్య గాని నోరు ఇప్పి చెప్పుంటే అన్నయ్య ఏ రోజో వాణ్ణి ఇంట్లోంచి గెంటేసేవాడు. కానీ కేవలం నువ్వు బాధపడతావని వదిన చెప్పలేదు. ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకూడదని ఈ విషయం దాస్తూ వచ్చారు. అలాంటి వాళ్ళని అనే హక్కు మనకు లేదు. నీ తమ్ముడుకున్న జ్ఞానం నీకుండుంటే ఈరోజు నువ్వు ఇలా ఏడ్చేదాను కాదు. ఏమే, నేను ఇంట్లో పడి తింటున్నా పెట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకున్నానే. పార్వతి, మీ వదినికి ఆ మాత్రం మంచి అలవాటు కూడా లేదు. ఛే! వచ్చావా ఆద్య? బయట చారుని చూసావా? నా గురించి వచ్చావా అనుకున్నాను. రాయబారం కోసం వచ్చావా? ఇన్నాళ్ళు మనది మాత్రమే ప్రేమ అనుకున్నాను, కానీ నీకోసం అందరి ముందు పిచ్చిదానిలాగా పంచాయతీ ఎక్కింది కదా, తనదే ప్రేమ. ఈ ఇల్లంతా కలిసి తనని బయటికి గంటేసినా నువ్వు చూడకపోతావా? ఇంట్లోకి తీసుకురాకపోతావా అని పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఉంది శ్రీను. అది నిజమైన ప్రేమ. అది ప్రేమ కాదా ఆద్య? పంతం. ఎలాగైనా నన్ను సాధించాలనే పంతంతో కూర్చుంది. అదే ప్రేమ అనుకుంటుంది. తనది నిజమైన ప్రేమే అయితే నా కోసం ఎదురు చూడాల్సింది. లేదంటే నిన్ను వెతుక్కుంటూ నేనొచ్చాను, అలా నన్ను వెతుక్కుంటూ తను వచ్చేది. నా మీద కోపంతో పంచాయతీకెక్కేది కాదు. శ్రీను, తనది పంతము కోపము కాసేపు పక్కన పెట్టు. నీకోసమే కదా ఇవన్నీ చేస్తుంది. ఒక ఆడపిల్లని అంత బాధ పెట్టడం తప్పు శ్రీను. నువ్విప్పుడు చారుని పెళ్లి చేసుకుంటే ఒక ప్రాణం నిలబడుతుంది. అంతకు మించి ఊర్లో పెదనాన్న మాట నిలబడుతుంది. ఆద్య, నీకు ఎలా చెప్పాలి? నాకు ఈ ఇల్లు అన్నా మామయ్య అన్నా ప్రాణం. నీకోసం నా ప్రాణం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. అయినా నా ప్రేమ నీకు అర్థం కాదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.